క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వ్యూవర్స్ అందరికీ యేసు ప్రభు నామములో శుభాలు తెలియచేస్తూ మరొక అమూల్యమైన విషయాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. దావీదు నక్షత్రములో 6 కోణాల అద్భుత సత్యాలు మరియు క్రిస్మస్కు పెట్టే స్టారు కరెక్టేనా? మన వాళ్ళు చాలామంది క్రిస్మస్కి 5 కోణాల స్టార్ పెడతారు. అది కరెక్టా కాదా? అసలు దావీదు నక్షత్రములో 6 కోణాల్లో ఆధ్యాత్మిక సత్యాలు ఏమున్నాయో ఇప్పుడు మనం కూలంకుషంగా చక్కగా చూడబోతున్నాం. దావీదు నక్షత్రములో 6 కోణాలు ఉంటాయి. ఈ 6 కోణాలలో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. ఈ నక్షత్రాన్ని ఇశ్రాయేలు దేశం వారి జాతీయ జెండా పైన ఏర్పాటు చేసుకుంటారు. ఈ నక్షత్రం రక్షకుడైన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. అందుకే వాక్యంలో సంఖ్యాకాండము 24:17లో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును అని ప్రవచనం వ్రాయబడి ఉంది. యాకోబు వంశంలో నుండి తేజో నక్షత్రమైన యేసు ప్రభువారు జన్మించారు. ప్రభు జన్మించినప్పుడు ఒక నక్షత్రం జ్ఞానులను యేసయ్య ఉన్న చోటుకు నడిపించినది. అందుకే మన క్రైస్తవులు క్రిస్మస్కి స్టారును గుర్తుగా పెట్టుకుంటూ ఉంటారు. మన వాళ్ళు క్రిస్మస్కి పెట్టే స్టారు కరెక్ట్ కాదు. 5 కోణాల స్టారు పెడతారు. 5 కోణాల స్టారు విగ్రహారాధనకు, సాతాను పూజకు, సాతాను సంబంధమైన గుర్తుగా అది ఉంది. మీరు చూడండి, హోమాలు పూజలు చేసేవారు ఈ గుర్తునే పెట్టుకుంటుంటారు. దాంట్లో 5 కోణాలు ఉంటాయి. వాళ్ళు ఈ 5 కోణాలు వాయువు, భూమి, నీరు, నిప్పు, ఆత్మగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఈ 5 దేవుళ్ళుగా భావిస్తారు. అయితే ఇశ్రాయేలు వాడే ఈ 6 కోణాల స్టార్ను వాళ్ళు దావీదు నక్షత్రంగా భావిస్తారు. 2 ట్రయాంగిల్స్ ఒకదానిపై ఒకటి పెడతారు. అలా పెడితేనే 6 కోణాల స్టారు వస్తుంది. ఇలా 2 సమానమైన ట్రయాంగిల్స్ పెట్టడం సమానత్వానికి గుర్తుగా భావిస్తారు. దీనినే మోగెన్ డేవిడ్ అండ్ హెబ్రిలో షీల్డ్ ఆఫ్ డేవిడ్ అని అంటారు. తెలుగులో షణ్కోణము అని అర్థం. ఇది జూడాయిజానికి అంటే యూదాయుజానికి గుర్తుగా ఉంది. ఈ దావీదు నక్షత్రములో ఉన్న వివరణ, ఆత్మీయ సత్యాలను యూదా చరిత్రకారులు, యూదుల మెయిన్ ప్రీస్టులు, రబ్బీలు వివరించిన వివరణలో నుంచి ధ్యానించి మీకు అందించడం జరుగుతోంది. మీరు గమనించారా? ఈ దావీదు స్టార్లో 3 కోణాలు పైకి చూపిస్తుంటాయి, మరో 3 కోణాలు కిందకు చూపిస్తుంటాయి. పైకి చూపిస్తున్న 3 కోణాలు, 1 పరిశుద్ధతకు, 2 తోరాకు అంటే ధర్మశాస్త్రానికి, 3 ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యంగా ఇశ్రాయేలు భావిస్తారు. పై 3 కోణాలను యూదుల ఆత్మ సృష్టికర్తతో కనెక్ట్ అయి ఉంటుందని వారి అర్థం. ఈ పైన చెప్పినటువంటి 3 విషయాలు మనిషి అంతరంగంతో కనెక్ట్ అయి ఉంటాయి. ధర్మశాస్త్రం మనిషి హృదయంతో టీచ్ చేస్తుంటుంది. ఇశ్రాయేలు దేవుడు ప్రపంచంలో ఉన్న అందరికీ శక్తి ప్రసాదిస్తాడు. ఆయన అవసరం అందరికీ ఉంది అని వాటి అర్థం. దావీదు స్టార్లో మరొక అర్థం ఏంటంటే, ఈ 2 ట్రయాంగిల్స్లో 1 ధర్మశాస్త్రానికి, 2వ ట్రయాంగిల్ ఇశ్రాయేలుకు గుర్తు. ఈ 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి అనేది అర్థం. అందుకే ఈ 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఇశ్రాయేలు ఇదిగో ఈ యొక్క ధర్మశాస్త్రము, వాళ్ళు ఎప్పుడూ విడిపోరు. హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపినా, లోకంలో లక్షల మంది ఇశ్రాయేలు చంపబడ్డా, 2000 సంవత్సరాలు ఇశ్రాయేలు లోకంలో దిక్కులేని వాళ్ళకు తిరిగినా వాళ్ళు వాళ్ళ ధర్మశాస్త్రమును విడువలేదు, వాళ్ళ భూభాగాన్ని కూడా మర్చిపోలేదు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గాడ్స్ పీపుల్. ఈ 2 ట్రయాంగిల్స్ ఒకదానికి ఒకటి విడదీరానివిగా ఎందుకు ఉంటాయంటే, మనిషి ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడూ ధర్మశాస్త్రం ద్వారా కనెక్ట్ అయ్యే ఉండాలి అనే దానికి అది సాదృశ్యం. అయితే ఈ దావీదు నక్షత్రంలో మొత్తం 7 బ్లాక్స్ కనిపిస్తున్నాయి. అంటే 7 పెట్టెలు లాంటివి. పైన ఉన్న 3 కోణాలలో 3, క్రింద ఉన్న 3 కోణాలలో 3, మధ్యలో ఒక పెద్ద బ్లాక్ కనబడుతుంది. ఈ 7 బ్లాకులు దేవుడు 7 రోజుల సృష్టిని చేసిన దానికి సమానం. అంటే 7వ రోజు విశ్రాంతి తీసుకున్న దాంతో కూడా కలిపి ఈ 7 బ్లాకులు ఆ 7 రోజులకి ఇశ్రాయేలు భావిస్తారు. ఇంకా ఇశ్రాయేలీలు ఈ 7 బ్లాక్స్ని దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా భావిస్తారు. ఇప్పుడు మనం దావీదు నక్షత్రాన్ని చూస్తున్నాము. ఈ దావీదు నక్షత్రాన్ని ఇశ్రాయేలు చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఆధ్యాత్మిక అర్థాలు దీంట్లో ఇమిడ్చారు. దావీదు నక్షత్రంలో పైన 3 కోణాల్లో ఫస్ట్ ఉండేటువంటి దాన్ని హెబ్రీ భాషలో గురువాహు అంటారు. అదే హెబ్రీలో తీర్పు లేకపోతే హద్దులు అని అర్థము, ఇంగ్లీష్లో సెవారిటీ అని అర్థము, తెలుగులో తీవ్రత అని అర్థము. దేవుడు తీర్పు తీరుస్తాడు ఒక రోజున అనే దానికి అర్థము. 2వ బ్లాకు పైన కనపడుతుంది. దీన్ని ఏమంటారంటే హెబ్రీలో టిఫ్రీట్ అంటారు. హెబ్రీలో అర్థం ఏంటంటే అందము లేకపోతే అద్భుతం అని. ఇంగ్లీష్లో హార్మోనీ అని అర్థం, తెలుగులో సామరస్యము.
పైన ఉన్నటువంటి 3 కోణాల్లో 3వ కోణాన్ని హెబ్రీలు ఏమంటారంటే చీజ్ అంటారు. హెబ్రీలో దీని అర్థము మనిషిపై దేవుని దయ, ప్రేమ లేకపోతే మెర్సీ అని అర్థము. ఇంగ్లీష్లో కైండ్నెస్, తెలుగులో దయ అని అర్థము. దేవుడు దయకలవాడు అని అర్థము. కిందకు వచ్చేస్తే కింద 3 బ్లాకులు కనపడుతున్నాయి. ఆ 3 బ్లాకుల్లో ఫస్ట్ బ్లాకు హెబ్రీలో దాన్ని హోడ్ అంటారు. హెబ్రీలో గ్లోరీ అని అర్థము. ఇంగ్లీష్లో స్ప్లెండర్ అని అర్థము. తెలుగులో శోభ అంటే దేవుడు మహిమ గలవాడు అని అర్థము. ఈ కింద ఉన్నటువంటి 3 బాక్సుల్లో మధ్యలో ఉన్నటువంటి బాక్సుని హెబ్రీలో ఏమంటారంటే మాల్చూడ్ అంటారు. అంటే హెబ్రీలో కింగ్డమ్ అని అర్థము. ఇంగ్లీష్లో రాయల్టీ అని అర్థము. తెలుగులో రాజత్వము. దేవుడు రాజ్యం చేస్తాడు అనే దానికి అర్థమిస్తుంది. కింద ఉన్నటువంటి 3 బ్లాకుల్లో 3వ బ్లాకుని హెబ్రీలో నెట్ జాక్ అని అంటారు. హెబ్రీలో దీని అర్థము నిత్యత్వం లేకపోతే విజయం అని అర్థము. ఇంగ్లీష్లో ప్రెజర్వెన్సీ అని అర్థము. తెలుగులో పట్టుదల అని అర్థము. దేవుడు నిత్యత్వం గలవాడు అనే దానికి అర్థమిస్తుంది. సెంటర్లో ఉన్న బ్లాకుని అక్కడ హెబ్రీలు ఏమంటారంటే యెషోడ్ అంటారు. అంటే హెబ్రీలో మిస్టరీ అని అర్థము. ఇంగ్లీష్లో ఫౌండేషన్, తెలుగులో పునాది. దేవుడే ఈ ప్రపంచానికి పునాది. మధ్యలో సెంటర్లో ఉంటాడు కాబట్టి ఆయన ప్రపంచానికి సెంటర్ అయి ఉన్నాడు అనే దానికి అర్థమిస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలు దావీదు నక్షత్రాన్ని చక్కటి ఆధ్యాత్మిక అర్థాలు వచ్చేట్టుగా దీన్ని ఎక్విప్ చేశారు. కనుక ఎప్పటికైనా క్రైస్తవ బిడ్డలు క్రిస్మస్కు 5 కోణాల స్టార్ను పెట్టడం మానేసి అసలు క్రిస్మస్కు స్టార్ పెట్టమంటారా వద్దంటారా అని అడిగితే అది మీ ఇష్టం. అసలు ఆరాధన అనేటువంటిది స్టార్లో లేదు, హృదయంలో ఉండాలి. మరి యేసు ప్రభువారే యాకోబులో నుండి జన్మించే నక్షత్రం అన్నారు కదా. మరియు యేసు ప్రభువారు జన్మించినప్పుడు నక్షత్రం జన్మించి జ్ఞానుల్ని ప్రభువు ఉన్న చోటుకి నడిపించింది కదా. ఆనందం కొరకు సరదా కొరకు పెట్టుకుంటే తప్పేంటని మీరు అనొచ్చు. ఈ 6 కోణాల స్టార్ ఒక క్రైస్తవ సింబల్గా మాత్రం అనుకోకూడదు. క్రిస్మస్ తెలియక 5 కోణాల స్టారు విగ్రహారాధన సంబంధమైన సింబల్ పెట్టుకోవడం కంటే దావీదు నక్షత్రం పెట్టుకోవడం మంచిదే కదా. అట్లా అని చెప్పేసి స్టార్ పెట్టుకోనండి అని నేను మాత్రం మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు. ఈ దావీదు నక్షత్రంలో చక్కటి ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి కనుక ధ్యానించాం. ఆధ్యాత్మికంగానే మనం దీన్ని చూడాలి. ఆ ఆధ్యాత్మిక సత్యాలను మన అనుదిన జీవితంలో అనువదించుకొని ప్రభుని ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాము. మరొక అమూల్యమైన అంశంతో మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ ఫస్ట్ మీకే అందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.